హలో, ఎలా ఉన్నారు అందరూ? మీ అందరు బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. సో ఈ 2024న రాఖీ పండుగకి మా పండు ఏమో ఫస్ట్ స్టాండర్డ్ చదువుతుంది, జస్విన్ థర్డ్ స్టాండర్డ్ చదువుతున్నాడు. ఈ టైంలో వీళ్ళకి పండు ఫస్ట్ ఇయర్ నుంచి ఒక చెల్లిగా అన్నకి రాఖీని కడతా ఉందన్నమాట. ఎవ్రీ ఇయర్ నేను కట్టేస్తున్నాను. మన టైంలో మనం ఏం కట్టలేదు. నేనైతే మా అన్నకి నా పెళ్ళైన తర్వాతే రాఖీ అంటే ఏంటి అని కట్టుకున్నాను తప్ప దానికి ముందైతే మేము ఏ రోజు జరుపుకోలేదు. అలా కట్టుకోవాలి అని కూడా మాకు మా పేరెంట్స్ అంత చెప్పించి దానిపైన అంత ఇంట్రెస్ట్ చూపించింది లేదు. సో మనం ఉన్నంత వరకు మన పిల్లలకి నేర్పియాలి. ఇలాంటి మన సంప్రదాయంలో ఉన్న వాటిని ఎప్పుడూ మర్చిపోకూడదు. సో నేను మా పిల్లల దగ్గర ఇలా చేయిస్తున్నాను అన్నమాట. ఎవ్రీ ఇయర్ నేను జస్విన్కి చెప్తున్నాను, నీ దగ్గర ఏ గిఫ్ట్ అయితే ఇవ్వనవుతుందో ఆ గిఫ్ట్ చెల్లికి ఖచ్చితంగా ఇవ్వాలి. నువ్వు గిఫ్ట్ అనే కాదు, వాట్ ఎవర్ ఏదైనా అన్న దగ్గర ఉన్న దాంట్లో చెల్లెలకి సంతోషంగా ఏది కొనిచ్చినా సంతోషంగా తీసుకునేలాగా చెల్లెల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలంటే ఒక అన్నగా చెల్లెలకి ఎప్పుడూ రక్షణ ఇవ్వాలి. ఇలా అని జస్సుకి చెప్పాను. పండుకి ఎవ్రీ ఇయర్ అమ్మ అన్నయ్య ఎక్కడుంటే నువ్వు ఎంత దూరంలో ఉన్నా ఆ ఒక్కరోజు సెలవు తీసుకొని అన్నయ్య దగ్గరికి వెళ్ళి నీ రాఖీని అన్నయ్య చేతికి కట్టాలి అనేసి చెప్పాను. దాంతోపాటు నేను నా పిల్లలకి అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళు వీళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బుల్ని ఉండిలో వేయించి ఎవ్రీ ఇయర్ నేను చిన్న ఐటమ్ అయినా వాళ్ళు ఎంత చేర్చి పెడితే దాంతోపాటు రెండింతలు నేను కొద్దిగా వేసి $1 ఏదో ఒకటి చిన్న ఐటమ్ అన్నా చేసి గుర్తుగా ఇలా చేయిస్తున్నాను. మరి మా రాఖీని ఇలా సింపుల్గా జరుపుకున్నాం. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేయిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.